ముందు ఆ రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావా, అలా అనకూడదు. టాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ఏవిఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రమే కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ స్క్రీన్ అందించగా ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే మనకు యూఎస్ఏలో ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి. అక్కడ నుంచి మనకు వస్తున్నటువంటి రివ్యూస్ మనం గమనిస్తే మటుకు భారతీయ పౌరాణిక చరిత్రలో గొప్ప కథగా ప్రజల మనసులో నిలిచిన ఈ స్టోరీని కన్నప్ప సినిమా మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. మహాభారతం సీరియల్కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా సెల్డాఫ్ చాఫ్ సినిమాటోగ్రఫీ, స్టీఫెన్ దెవెన్సీ మ్యూజిక్, అంటోనీ గన్వేజింగ్ ఎడిటింగ్ బాధ్యతలు వహించారు. భక్తి ప్రధానంగా సాగే పౌరాణిక చిత్రం కన్నప్ప చిత్రంలో శివుడిగా అక్షయ్ కుమార్, మరో కీలక పాత్రలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు తదితరులు నటించారు. ఈ సినిమా ప్రస్తుతం భారీగా ప్రమోట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలోనే, సౌత్ ఇండియాలోనే, కేరళ, కన్నడ, తమిళ భాషల్లో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తున్న విషయం మనకు స్పష్టంగా తెలిసింది. కన్నప్ప సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ప్రభాస్కు కథ డిమాండ్ మేరకు భారీగానే స్క్రీన్ ప్రేజ్ ఇచ్చారు. రెబెల్ స్టార్ కోసం సుమారు 30 నిమిషాల నిడివిడి ఉంటుంది. ఆ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర నిడివిడి 15 నిమిషంలో ఉంటుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్కు ఒక పాటతో పాటు సుమారుగా 18 నిమిషాల నిడివిడి కనబడుతుంది. కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే పార్వతి పాత్రలో ఆమె సుమారుగా 15 నిమిషంలో సినిమాలో కనిపిస్తారు అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. స్టార్ హీరోల క్రేజ్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పాత్రలో కథలో మెప్పించి తీరు సినిమా అభిమానులకు ఆకట్టుకునేలా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే యూఎస్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క రివ్యూలు మనం గమనిస్తే మటుకు కన్నప్ప చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల కురిపించే విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ చేసినటువంటి యాక్టింగ్ సూపర్ అదర్హో అనే విధంగా మనకు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క చిత్రంలో భారీగా ఎలివేషన్స్, గ్రాఫిక్స్ కూడా వాడడంతో ఈ యొక్క సినిమాకు ప్లస్ పాయింట్గా మారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా అదిరిపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా మంచు మనోజ్కు కష్టపడినటువంటి ఫలితానికి ఈ యొక్క సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది అని మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇప్పుడు వరకు మనకు ఫస్ట్ వస్తున్నటువంటి యూఎస్ఏ రివ్యూలు అయితే ఈ యొక్క సినిమా చాలా బ్లాక్ బాస్టర్ హిట్ అనేది మనకు రివ్యూలు అయితే ఇస్తున్నారు. మరి రేపు రిలీజ్ కాబోతున్నటువంటి కన్నప్ప చిత్రము తెలుగు రాష్ట్రాలలో ఇదే కనుక రివ్యూలు వస్తే మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర విలేతాళం సృష్టించడం ఖాయమని స్పష్టంగా కూడా తెలియజేయచ్చు. ఈ యొక్క సినిమా రివ్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.